అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు తొలగించేందుకు కృషి. ఏ సమస్య ఉన్న పార్టీ కార్యాలయానికి రండి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ. తెలుగుదేశం కార్యకర్తల కోసం ఆ మెకానిజం ఆల్రెడీ స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిందండి. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద దాడులు చేసిన వాళ్ళని ఎవడెవడు చేశాడు, వాడు ఏ కలుగులో దాకున్నాడో, ఏ బొక్కలో దాకున్నాడో దాన్ని ఈడ్చుకొచ్చే కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కడిని తెలుగుదేశం పార్టీ బాధితులను రక్షించడానికి, బాధించిన వాళ్ళని శిక్షించడానికి కూడా మెకానిజం సిద్ధం చేసిందని నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు వెల్లడించారు. శ్రీనివాసరావు గారిని నిన్న కార్యక్రమంలో వారిని కలిసాం మేము. చాలా మంచుడండి ఆయన. చాలా చాలా సౌమ్యుడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని ఇంతకుముందు ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ తెలుసు నాకు ఆయన. అలాగే నేను కూడా ఆయనకి తెలుసు. కానీ అక్కడ చూస్తే మేమిద్దరం ఒక 20 సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు, స్నేహితులు అన్నట్టు ఉంది ఆయన రిసీవింగ్. ఒక నాయకుడు ఎప్పుడు అందరినీ సమానంగా అలా రిసీవ్ చేసుకోగలిగిన క్యాపబిలిటీ కలిగినోడు అయి ఉండాలి, తగ్గింపు కలిగినోడు అయి ఉండాలి, అందరినీ సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరికి సాయం చేయగలిగినోడు అయి ఉండాలి. ఆయన దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి కనుకే ఇంత చరిత్ర కలిగిన పార్టీకి ఆయన్ని రాష్ట్ర అధ్యక్షులు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అండి. అలాంటి సామాన్యులు కూడా ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు అయ్యే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఉంది. మీరు వైసీపీని ఒకసారి గమనిస్తే వైసీపీకి అంతకుముందు విజయమ్మ గారు అధ్యక్షులుగా ఉండేవారు. విజయమ్మ గారు అధ్యక్షులుగా ఉంటే జగన్ గారు తల్లి మీద కూడా నమ్మకం లేక, అబ్బో మళ్ళీ తల్లి అధ్యక్షురాలు అయితే మళ్ళీ చెల్లికి కూడా ఓటు అడుగుతుంది, ఎవడ పడతాడు ఈ తలపోటు నాకు అని చెప్పి తల్లిని తీసేసి ఈయన అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఓకే, అక్కడ దాకా హ్యాపీ. కానీ ఏదైనా ఇలా పార్టీలు కానీ అసోసియేషన్లకు కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రతి 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఏదైతే ఈ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కమిటీ ఉంటుంది కదా, అవి మారాలి. అది ఒక రూల్ అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నప్పుడు శాశ్వత అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నాడు. కొరియా కిమ్ ఉన్నాడు చూడండి, చైనాలో జింగ్హూ ఆవిడ ఉన్నాడు ఒకడు, రష్యాకి పుతిన్, వీళ్ళు మేము శాశ్వత అధ్యక్షులను ప్రకటించేసుకున్నారు. వాళ్ళని చూసాడు మా అన్న. వాళ్ళే ప్రకటించుకోగలేంది, బొక్కలది నేను ప్రకటించుకోలేనా, నేను ప్రకటించుకుంటానని ప్రకటించేస్తే అక్కడంటే చెల్లుతుందండి. ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నడుస్తున్నాం మనం. ఒరే అబ్బాయి కుదరదు అబ్బాయిలాగా, ఇద్దరు రూల్ లేదురా బాబు అన్నారు. రూల్ లేదురా అంటే వెంటనే సజ్జలు వచ్చేసి అబ్బాయి జగన్ గారు వద్దనే అన్నారు ముందు, కానీ మేమే బలవంత పెట్టి శాశ్వత అధ్యక్షుడు అన్నాం. ఓకే, జగన్ గారు అలాగే ముందు వద్దన్నారు కదా, సర్లే అయితే సర్లే ఓకేలే. అధ్యక్షుడిగా కనీసం సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టడానికి కూడా నమ్మకం లేదు జగన్ గారికి. సజ్జలేటండి, విజయమ్మ గారిని ఉంచడానికే నమ్మకం లేదు ఆయనకి. నిజంగా అంత భయపడుతూ బతికాడు ఆయన అంటే అసలు ఎందుకంటే అలాంటి బతుకు, అంత భయపడుతూ ఇల్లునేమో కోటల్లాగా పెద్ద పెద్ద గోళ్ళ కట్టేసుకుని ఆయన సెక్యూరిటీకి 986 మందిని పెట్టుకున్నాడటండి. 986 మందిని. నేను 14 మంది నా టీము. ఎక్కడికి వెళ్ళినా సరే దుమ్ము దుకారం చేస్తారు మా వాళ్ళు. కేవలం 14 మంది. అధికార ప్రభుత్వం అధికారంలో ఉంది, పోలీసులు అందరూ మాకు వ్యతిరేకం. ఈ జక్కంపూడిగాడు, ద్వారంపూడిగాడు ఇలాంటి రౌడీలందరికీ మేము సవాల్ ఇసిన వాళ్ళు. ఎక్కడికన్నా 14 మంది వెళ్ళిపోయేవాళ్ళు, కనీసం 14 మంది. అంటే ఇంకా చాలామంది ఉన్నారు, రమ్మంటే వచ్చేస్తారు. కానీ మరి జగన్ అన్నలాగా తండ్రిని అడ్డు పెట్టుకుని, ఆయన అధికారిని అడ్డు పెట్టుకుని సంపాదించిన లక్షల కోట్లు లేవుగా. ఇబ్బంది పడిపోతాం భోజనం చేయడానికి, డీజిల్ కొట్టి మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. అందుకని టీములు మారి వస్తూ ఉంటారు అనమాట నా దగ్గరికి. అన్న ఈవేళ వాళ్ళు వచ్చారు కదా, రేపు ఇక మా ఊరు నుంచి ఈ టీం మొత్తం రేపు వెళ్ళే మీటింగ్కి ఒక పలానా ఊరు నుంచి మేము వస్తున్నాం, మీరు వెస్ట్ గోదావరి వస్తే అక్కడ వాళ్ళు వస్తారని అలా సర్దేస్తారు మా వాళ్ళు. ఇది ఒక్క జగన్ గారి కోసం 986 మంది సెక్యూరిటీ అట. ఇది చాలదన్నట్టు విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళ కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు పంపించాడట. అమ్మ, అక్కడ ఎవరిని ఇప్పుడు ఇక్కడ ఏ జగన్ గారిని ఎవరు ఏం చేయరు. ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లోకేష్ గారో ఎవరిని చంపేయాలి పొడి చేయాలి అనే రకాలు కాదు. ఇక్కడే మీరు సేఫ్ కదా. ఈ విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా సెక్యూరిటీ, అది కూడా ప్రజాధనంతో. నిజంగా ఆయన తలుచుకుంటుంటే ఒకప్పుడు జాలేస్తుందని బాబు నాకు. ఇటీ బిడ్డ ఇంత భయపడ్డా, ఇంత అధికారం వచ్చిన తర్వాత ఆయన అంత భయపడ్డాడు. ఎందుకంటే అధికారం లేనప్పుడు చక్కగా ఓదార్పు యాత్రని, పాదయాత్రని తిరిగాడు ఆయన. అలాంటిది అధికారం ఇచ్చి పాపం పులివెందుల పుల్ని మనం ఇంత పిల్లిని చేసేసామా అనిపించింది నాకు ఒక్కోసారి.
ఆయన అయితే చాలా భయపడ్డాడండి. 5 సంవత్సరాలు చాలా భయంగా బతికాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే ఆయన ఫ్రీగా ఉంటాడు యలహంక ప్యాలెస్లో. బెంగళూరు వెళ్ళిపోయాడట, ఎప్పట్లో రాడు. ఎవరన్నా ఇక్కడ ఇంకా కింద మీద ఊపు జగనన్న తోపు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే మూసి కూర్చోండి. జగనన్నే చలో బెంగళూరు. మరి తెలంగాణ వెళ్ళకలేదు, అక్కడేమో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు రంగుమొగుడులాగా. అక్కడ ఆల్రెడీ ఇల్లు రోడ్డు మీద కట్టిన అక్కడ కూల్చిపాడదొబ్బారు. ఇక్కడేమో పార్టీ ఆఫీసులు కూల్చేస్తున్నారు. అయితే పార్టీ ఆఫీసుల విషయంలో నాకు ఒక ఆలోచన వచ్చిందండి. చాలామంది అడుగుతున్నారు, పార్టీ ఆఫీసులు ఏం చేస్తారు, మరి ఇన్ని పార్టీ ఆఫీసులు కట్టేశారు కదా, వాటిని కూల్చేస్తారా, లేకపోతే గవర్నమెంట్ భవనాలుగా మార్చేస్తారా, లేదంటే వాటిని అలా శిథిలావస్థలు ఉంచేస్తారా? రకరకాల విశ్లేషణలు. కొంతమంది టోపీగాళ్ళు ఉన్నారు, టొపేరంగాళ్ళు, వాళ్ళు వచ్చేసి కుర్చీలు వేసుకుని ఎవర్రా బాబును అంటే విశ్లేషకులు ఉన్నామంట. ఆడే చెప్పలాడు ఎవడో. ఇంకా అలాంటి టొపేరంగాళ్ళు అందరూ విశ్లేషణలు. నాకేమనిపిస్తుంది అంటే అండి, ఇప్పుడు ఎన్నైతే బిల్డింగ్లు ఉన్నాయో అన్ని బిల్డింగుల్ని ఒక్కొక్క కమ్యూనిటీ బిల్డింగ్లా కేటాయించేస్తే మంచిది అనుకుంటున్నానండి. ఒక బిల్డింగ్ని కాపు కమ్యూనిటీ కాపు భవన్, మరో బిల్డింగ్ని బీసీ భవన్, ఇంకో బిల్డింగ్ని అంబేద్కర్ భవన్, మరో బిల్డింగ్ని ఏకలవ్య భవన్, ఇంకో బిల్డింగ్ని మైనారిటీ భవన్, ఇంకో బిల్డింగ్ని క్రిస్టియన్ భవన్. ఇలా వర్గాలు కేటాయించేస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా తప్పు జారిపోయి 34లోనో లేదా 40లోనో ఎప్పటికప్పుడు ఆయన గెలిచినా వాటిని వెనక్కి తీసుకోవాలంటే చాలా కష్టం. వెనక్కి తీసుకుంటే ఇప్పుడు కాపు భవన్ వెనక్కి తీసుకుంటే కాపులు ఊరుకుంటారా? అంబేద్కర్ భవన్ వెనక్కి తీసుకుంటే ఎస్సీలు ఊరుకుంటారా? లేకపోతే ఎస్టీలకి ఇచ్చింది తీసుకుంటే మైనారిటీలకి ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అలాగే ఉంటుంది. మన దగ్గర నుంచి లాక్కుంటాడు, 10 మందికి పనిచేస్తాడు. అది మరి ఏరో బాబు మా దగ్గర నుంచి ఎందుకు లాక్కున్నావు అంటే, అగా 10 మంది అడగాలి దగ్గర ఉంది, వాళ్ళు ఏమీ ఎవరో మేమేమో మాకు జగన్ ఇచ్చాడు అంటారు వాళ్ళు. తలపోటండి బాబు ఈయన రాజకీయం అంతానే సేమ్ అది చెప్తేనే. లేదంటే మనం గవర్నమెంట్ ఆఫీసులు పెట్టినా మళ్ళీ ఏ 40లోనో గెలిచినా లేదా ఆయనకు అనుకూలమైన గవర్నమెంట్ ఏదైనా ఇదైనా మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటాను ఆయన ఆలోచించడు. కాబట్టి అలా చెప్తే బాగుంటుందేమో అనుకుంటానండి. మరొకసారి పల్లా శ్రీనివాసరావు గారికి, ఆయనకి అంత గొప్ప అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నిజంగా అద్భుతమైన వ్యక్తులండి వాళ్ళు. చాలా మంది అంటున్నారు రాజేష్ వాళ్ళని ఏదో కాకపడ్డానికి ట్రై చేస్తున్నాడు, రాజేష్ వాళ్ళు దూడ. అంత అవసరం లేదండి, వాళ్ళని అంత కాకపట్టాల్సిన పని లేదు. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కంటితో చూసి ఒక మనిషి ఏంటనేది ఆయన ఎస్టిమేట్ చేయగలడు. ఈయనకి ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు విలువ ఇవ్వాలి, ఈయన ఎంతవరకు మనకు నిలబడతాడు ఏంటి అనేది కళ్ళతో చూసి ఎస్టిమేట్ చేస్తారు. మనం ఎదురుకెళ్ళి డబ్బా కొడితేనో ఎదురుకెళ్ళి భజన చేస్తేనో అప్పటికప్పుడు నమ్మేసి పొంగిపోయే వ్యక్తులు కాదు వాళ్ళు. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కుర్చీ మీద పక్కన మా భారతదేశం కూర్చుంటే ఆడెవడో జుట్టుపూలుగడు వచ్చి ఎవరని ఎదురే నిలిస్తే ఆ పాట పాడుతుంటే పొంగిపోతున్నాడు. ఇంకో పక్కన ధర్మశ్రీ వచ్చి అన్నలకే అన్న పెద్దన్న చిన్నన్న మన్నన్న అంటే పొంగిపోయి నవ్వెత్తాడు ఆయన. ఇంకోటి ఆవిడ ఎవరో సింగనమల ఎమ్మెల్యే గారు, నువ్వు అనుకుంటే అయిపోతుంది స్వామి, నువ్వు దేవుడు స్వామి, కలేజీలో డైలాగ్. రోజు గారు అయితే చెప్పక్కర్లేదు, జగనన్న మా కార్పి చాలా బాగా చేశాడు. అది ఇలాంటివన్నీ చూసి పొంగిపోయే రకం పాపం జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ వేసిన మబ్బుల్లోనే ఉండి మొత్తం సర్వనాశనం అయిపోయి ఈవేళ అంటే అతని బుద్ధి కూడా కారణమేలండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇదే అయిపోయాడు. కానీ వీళ్ళు డిఫరెంట్. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీ దగ్గర. నేను ఎలక్షన్కి ముందు నేను డైరెక్ట్గా చంద్రబాబు గారిని అడిగాను, ఏమంటే నా వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందంటూ ఉంటాను. నా వల్ల పార్టీకి ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుంటే నేను పార్టీకి దూరంగా ఉండమని ఉంటాను, రిజైన్ చేసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అప్పటికే నేను ఎమ్మెల్యే సీట్ నాకు నేను వదులుకున్నాను. ఎందుకంటే పార్టీకి మన వల్ల బ్యాడ్ నేమ్ రాకూడదు. మనల్ని బూచిగా చూపించి పార్టీని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైంలో పోతే పోద్ది అవకాశం, వాళ్ళు ఇచ్చిన అవకాశమే కదా, వాళ్ళు ఇచ్చిన అవకాశమే, వాళ్ళ కోసం వదులుకోవడానికి ఏంటి బాధ అని ఎమ్మెల్యే అవకాశం వదులుకున్నాను. పార్టీని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నేను డైరెక్ట్గా చంద్రబాబు గారిని అడిగాను. అడిగితే ఆయన అసలు ససే మీరు ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోకుండా ఆ తర్వాత జరిగింది ఏదో చిన్న డిస్టర్బెన్స్, అది ఇంకా వదిలేద్దాలండి, ఇంకా అది అయిపోయింది గత. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో పొగిడితే పొగడతలు పడిపోతారనో, లేకపోతే వాళ్ళు ఏదైనా ఎవడైనా చెప్పుల మాటలు వినేసి ఇది చేస్తారనో, అలాంటి అపోహలు ఎవరన్నా ఉంటే కనుక ఈరోజు ఆపేయండి. వాళ్ళు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు.